ఇదేం చట్నీ ఇది? కలర్లే. పెళ్ళిళ్ళలో పెట్టేవాళ్ళు. పెళ్ళిళ్ళలో అండ్ పెళ్ళి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అప్పుడు పెడతారు. నచ్చిందా నీకు? ఓన్లీ ఇన్కన్వీనియన్స్ అంటే ఇక్కడ రాయలసీమ దోశ కనపడింది కాబట్టి చెప్తున్నా. రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ. రైట్. ఇది కొబ్బరి చట్నీ. చట్నీల మీద ఎక్కువ ఫోకస్ చేయరు. కొబ్బరి చట్నీ అయితే నీళ్ళ లెక్కనే ఉంటుంది, జస్ట్ వాటర్. అవునవును. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయ్యేద్దాం అని చెప్పేసి ఓవర్లాండ్ పార్క్లో ఉన్న ఖుషి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసాం. నేను బేసికలీ రాయలసీమ కాబట్టి నేను ఒక రాయలసీమ దోశ చెప్పాను. అండ్ మీరేం చెప్పారు? నేను ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్ కాంబో చెప్పాను. ఓకే. అండ్ బాగా ఏమో పెసరెట్ చెప్పాడు. చూద్దాం, ట్రై చేద్దాం. సో రాయలసీమ దోశ ఏంటది? డిఫరెన్స్ ఏంటి? సో ఏంటంటే బేసిక్గా ఒక దోశ ఉండేది, అంటే దోశ నార్మల్ సేమ్ బ్యాటరే, దానిపైన ఎర్రకారం చట్నీ అని ఒకటి దొరుకుతుంది మా దగ్గర. ఓకే. అది పూస్తారు. అది పూసిన తర్వాత దాని మీద అంటే కావాలనుకుంటే మనం ఇంకొక చెనిక్కాయల చట్నీ అంటాం. బేసిక్ రాయలసీమలో చెనిక్కాయల చట్నీ ఏం లేదు, పల్లి చట్నీ. బట్ కానీ చాలా తిక్కుగా ఉంటుంది. దాంతో ఆనియన్స్ వేస్తారు. ఆనియన్స్ టమాటో ఉడకబెట్టి చేస్తారు అనమాట. సో పల్లీలు వేసి చేస్తారు. అది సైడ్ ఉంటుంది. ఆనియన్స్ టొమాటోస్ ఉడకబెట్టి అందులో అండ్ విత్ పీనట్స్, ఏదైతే మనం పీనట్స్ ఫ్రై చేస్తాం, ఫ్రై చేసి దాన్ని మిక్సర్ చేస్తారు. ఓకే. సో చాలా తిక్కుగా ఉంటుంది. బట్ అది సైడ్ లో ఇస్తారు మన పల్లి చట్నీ. సైడ్ లేకపోతే దోశ అంటే ఆప్షన్ అనమాట. ఓ, అంటే మీకు పైన పోయమంటే పూస్తారు, లేదా పక్కన. ఇప్పుడు బొంబాయి చట్నీ కామన్, మేము బొంబాయి చట్నీ అంటాం. కొన్ని ప్లేస్లలో కొంచెం పిలుస్తారు. అండ్ నేను ఒక చెప్పడం మర్చిపోయా, స్పెషల్ ఏంటంటే పప్పుల పొడి అంటాం మేము. పప్పుల పొడి అంటే ఏం లేదు, మన పుట్నాలు ఉంటాయా, అంటే తెలంగాణ సైడ్ పుట్నాలు, వాటిని క్రష్ చేసి ఆ పౌడర్ వేస్తాం. ఎర్రకర మూసిన తర్వాత దాని మీద ఆ పౌడర్ వేస్తాం. సో ఇక్కడ అలా ఉండదు, లేదు నాకైతే తెలియదు. థ్యాంక్ యూ. ఇడ్లీ వడ. ఓకే. ఇడ్లీ వడ కాంబో. ఇడ్లీ వడ కాంబో. ఉప్మా పొంగల్. నీకు వస్తుంది రాయలసీమ దోశ. అంటే నీ ఇడ్లీలో, నీ 3 ఇడ్లీలో నాకు ఇడ్లీవా? మొత్తం తీసుకోలేదు, మళ్ళీ ఆర్డర్ చేద్దాం, ఏం కాదు. ఓకే, మీ డైవ్ ఇన్. ప్రేయర్ చేద్దాం. ఇది ఎప్పటి నుంచి? జస్ట్ దేవుడా ఓ మంచి. నేను అనుకోవడం పొంగల్ తీసుకో దేవ్. చట్నీ లుక్స్ డిలిషియస్. తెచ్చుకో. Yeah. Wow. అది పెసరట్ట? యా, అది పెసరట్టు. అచ్చా. చట్నీ బాగుంది. ఇదేం చట్నీ ఇది? కొబ్బరి. అది కొబ్బరి చట్నీ, ఇది పల్లి చట్నీ. థ్యాంక్ యూ. కలర్లే. వచ్చేసిందా రాయలసీమ దోశ? ఇదేం తింటుంది? రాయలసీమ దోశ అడిగితే ఎమ్మెల్యే దోశ ఇచ్చాడు. ఎమ్మెల్యే దోశ తెలుసా మీకు? పెద్ద ఉంటుంది, చట్నీస్ లో ఉంటుంది ఎమ్మెల్యే దోశ అని. లోపలైతే నాకు ఎర్రకరంగా అనిపిస్తుంది. చూద్దాం. చట్నీ బాగుంది. చట్నీ బాగుందా? సూపర్. ఏం చట్నీ? పల్లి చట్నీ. బాగుందా?
నేను మీకు ప్యాటర్న్ చెప్పాను కదా, ఎర్ర కారం అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి అలా ఉంది. ఓకే. సో రాయలసీమ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఏముంటాయి మన జనరల్ ఇడ్లీలు ఈ కాకుండా? ఎర్ర కారం దోశ, ఉగ్గాని చాలా ఫేమస్. ఉగ్గాని ఐడియా ఉంది మీకు? విన్నాను కానీ ఏంటో తెలియదు నాకు. మీకు మురుమురాలు అంటారు, మేమైతే బొరుగులు అంటాం. మురుమురాలతో చేస్తారనమాట. మురుమురాలు ఏం చేస్తారంటే నీట్ గా నానబెట్టేసి వాటిని ఒక పోపు వేస్తారు. ఆనియన్స్, టమాటో, మిర్చి అన్ని కలిపి పోపు వేస్తారు. చాలా బాగుంటుంది. బజ్జీ. ఇడ్లీ కావాలా? ముందు దోశ కావాలా? కావాలి కదా. నేను కూడా తిన్నాను లాగా. చూడండి ఎంతుందో దోశ. చూడండి. వావ్. ఉగ్గాని ఒకటి, ఇంకోటి మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ అన్నమాట. ఓ అచ్చా అచ్చా. ఇంకో ఇడ్లీ కూడా ఎలా కాంబినేషన్, ఉగ్గాని బజ్జీ. అవి ఈవెన్ చెప్పడమే ఎలా చెప్తారంటే, మీరు హోటల్కి వెళ్తే సరే ఉగ్గాని బజ్జీ అని కొత్త ఉగ్గాని అని చెప్పారు. ప్లస్ ఇంట్లో ఏముంటాయి ట్రెడిషనల్ గా? పొద్దున్నే పూరి, చికెన్, సంగటి అలా. ఓకే. సాయంత్రము మటన్ అయితే మటన్, అంటే తినే వాళ్ళకి. చికెన్ అయితే చికెన్, వడలు, చికెన్ పులుసు అలా. మీ కాంబోలో ఏది బాగుంది? వడ బాగుంది. వడ బాగుందా? ఇంకా నేను ఈ తినలేదు, వెళ్తా మెల్లగా వెళ్తా. ఉప్మా బాగుంది. బేసిక్గా నా చిన్నప్పటి నుండి అది తెలియదు, కానీ ఉప్మా అంటే అసలు ముట్టుకోవడం అర్థం కాదు. నేను అసలు తినేవాడిని కాదు ఉప్మా. బట్ ఎప్పుడు మొదలు పెట్టానంటే కొంచెం ఇంటర్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళలో పెట్టేవాళ్ళు. పెళ్ళిళ్ళలో అండ్ పెళ్ళి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అప్పుడు పెడతారు. అమేజింగ్ టేస్ట్. లిక్విడ్ గా ఉంటుంది. ప్లస్ టమాటా బాత్. ప్లస్ ఆ టేస్ట్ అసలు అమేజింగ్ ఉంటుంది. అంత క్వాంటిటీస్ లో చేస్తారు, బట్ జస్ట్ టేస్ట్ సో గుడ్. ఆ నిమ్మకాయ కొంచెం పిండుకొని. సేమ్ మా మమ్మీ తింటుంది అనమాట. కృత్యంగా ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే సంగటి తింటాను. ఇంట్లో తిన్నాను. తింటాం మా మమ్మీ, ఇంట్లో సంగటి చేసుకుని తిను, బయటికి వెళ్ళి తింటాం. నేను అంత ఇండియాలో ఉన్నప్పుడు వెజిటేబుల్స్ అంత తినకపోతున్నా. ఇక్కడికి వచ్చినాక అన్ని వెజిటేబుల్ రోజు ఇంట్లో అయి తింటాం. ఎక్సెప్ట్ పొట్లకాయ ఒకటే ఎందుకు పోదు అస్సలు. అందుకే చెట్టు కూడా చంపేసాం. ఇడ్లీ ఎలా ఉంది, వడ ఎలా ఉంది? బాగుంది. పొంగల్ బాగుంది, చాలా బాగుంది. అది రెండో బాక్స్ చట్నీ. వెనీట్ చట్నీ నచ్చిందా నీకు? బాగుంది చట్నీ. పొంగల్ బాగుంది. ఓన్లీ ఇన్కన్వీనియన్స్ ఏంటి అంటే ఇంట్లో తీసుకొని తినాలి. చిన్నగా ఉంది. వేసుకో. సో ఇక్కడ ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ దొరికేది కాదు. ఇక్కడ ఏ రెస్టారెంట్ లోనూ బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. మీరు యూస్ చేయండి. నేను US 92లో వచ్చాను. కాన్సస్ సిటీ. ఇక్కడికి నేను పుట్టానండి. అదే ఎగ్జాక్ట్లీ. మీరు అప్పుడే పుట్టారు, నేను వచ్చాను, అందుకే వదిలేసి వచ్చేసాను. ఓకే, ఇది ఆపరేషన్ లాగా అవుతుంది, కాస్త తీసేసుకుంటే. 3 పార్టీ వేసి. ఇది పెసరట్టు ఉప్మానా? పెసరట్టు ఉప్మా. అచ్చా. నేను కూడా అందుకే పులుసెక్క వేసుకొచ్చాను అనమాట, అప్పాజీ స్టైల్ పెసరట్టు ఉప్మా. అరే వా, వైబ్ మ్యాచ్ చేద్దామని. దోశ ఉందా? రాయలసీమలో ఉన్న చూస్తే వీడియో తెలుస్తారు, ఎందుకంటే సాంబార్ లీస్ట్ ఇంట్రెస్ట్ మా వాళ్ళు. అంటే దోశలోకి సాంబార్ బాగుంది, అందుకే ఈ దోశలో తింటున్నా. నేను అదే చెప్తున్నా, దోశలోకి మా వాళ్ళు సాంబార్ తింటారు. చికెన్ ఉంటుందా? మేము ఇంట్లో అయితే చికెన్ చేసుకుంటాము. చికెన్ దోశ కూడా కొంచెం తిక్కుగా.
సో ఇక్కడ మనం రీజన్స్ అన్ని కవర్ చేసాం. రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ. తెలంగాణ పెసరట్టు బాగా ఫేమస్ అవ్వ. తెలియదు, నాకు తెలియదు. ఓ మనుషులు అంటాను మీరు. రైట్, తీసుకో ఫస్ట్ ఒకటే పీస్ తీసుకో. పెసరట్టు ఉప్మా పడిపోయింది. మొత్తం పీస్ తీసుకో. వద్దులే నేను తినలేదు, వేస్ట్ అవుతుంది మళ్ళీ. పెట్టా శ్రీని గారు. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. నువ్వు ఉప్మా చెప్పి ఇక్కడ సపరేట్ శ్రీని గారి కాంబో ఉండి ఉప్మా తీసుకుంటాను. ఉప్మా ఈ చట్నీ బాగుంది, ట్రై చేయి పెసరట్లోకి. ఇది బాగుంది. ఇది తీసుకోండి. అయిపోయింది. బాగుంది. ఏది? కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ బాగుంది. మామూలుగా చట్నీల మీద ఎక్కువ ఫోకస్ చేయరు. నేను తిన్నగాడల్లా కొబ్బరి చట్నీ అయితే నీళ్ళ లెక్కనే ఉంటది, జస్ట్ వాటర్. అవునవును. ఈవెన్ నువ్వు అంటే ఇంటికి పార్సల్ తీసుకెళ్తే ఇంటికి వెళ్ళే లోపు పైన వాటర్ కింద అవును, కరెక్ట్. కానీ ఇక్కడ ఎక్కువ ఉంది. చట్నీ బాగుంది. I know people who traveled far just to taste the chutney. ఏ చట్నీ? ఇండియాలో మీకు తెలుసా కొన్ని చట్నీ అని ఒక చట్నీ విన్నాను నేను. కొన్ని డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి ఫేమస్ ఫర్ చట్నీ అని. సో దానికోసం దూరం నుండి వచ్చి తినిపోతారు. అంటే నేను వచ్చాక ఈవినింగ్ టైంలో కొన్ని బ్రేక్ఫాస్ట్ తిన్నాం అంట. చట్నీ నాకు అంత పెద్ద నచ్చలేదు ఎక్కడ, కానీ ఇక్కడ కొంచెం గుడ్. నాకు జీడిపప్పు వచ్చింది. లక్కీ, ఇక పెళ్ళే. సో ఇడ్లీ బాగుంది, టెక్స్చర్ బాగుంది. అండ్ పొంగల్ వాజ్ అమేజింగ్. ట్రై చేశారా పొంగల్? అంటే ఇది అయిపోయిన తర్వాత మెల్లిగా అదొకటి తిందాం అనుకుంటున్నాం. అండ్ ఉప్మా కూడా బాగుంది. ఉప్మా కూడా బాగుంది. బాగా పెసరట్లో కాకుండా ఉత్త ఉప్మా ట్రై చేయి. అంటే ఆ ఉప్మాకి డిఫరెన్స్ ఉందేమో చూడు. లేదనుకుంటా, బట్ ఆ పెసరట్టుతో ఆ టేస్ట్ వస్తుంది కదా. కానీ ఉత్త ఉప్మా కూడా బాగుంది. ఐ నో అబౌట్ ఉప్మా. మాల వేసుకున్నప్పుడు 30 రోజులు అది తింటాడు. అవునా? 41 రోజులు. ఐ నో 41 ways to cook ఉప్మా. ఒకరోజు పల్లీలతో, ఒకరోజు జీడిపప్పులతో, ఒకరోజు టమాటా వేసి, ఒకరోజు టమాటా వేయకుండా ఉప్మాను తినాలా? అట్లా ఈజీ టు మేక్. 10 minutes లో అయిపోద్ది కదా. పెసరట్లో పెట్టిన దాంట్లో నెయ్యి వేయలేదు, ఇందులో పైన నెయ్యి వేసి ఉంటారు. అందులో ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు కదా, నెయ్యి వేసారు. టేస్ట్ పొంగల్ బాగుంది. పొంగల్ కూడా. సో పొంగల్ అది మంచి హోల్సమ్ మీల్. ఎందుకంటే పప్పు ఉంటుంది, రైస్, పప్పు, అంటే ప్రోటీన్ అన్ని కలిపి వచ్చేస్తాయి. And then సాంబార్ తింటే you get some vegetables also. బాగుంది. నాకు పొంగల్ అంత పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే అందులో మిరియాలు వస్తాయి, పంట కింద పడతాయి. నాకు ఉండేది కాదు, తర్వాత అలవాటు అయ్యి. సో నేను వీడియో చూస్తుండే అనమాట, లైక్ ఫుడ్ సైన్స్ మీద. సో ద హోల్ ఆరిజిన్ ఆఫ్ చిల్లీస్ అండ్ ఆల్ దే ఆర్ నాట్ ఇన్ ఇండియా అంట. సో ఫర్ స్పైస్ ఇన్ ఇండియా అంటే మిరియాలు. అవును. సో there are some types of pepper like very strong. So Indian cooking is only has those before chilies were introduced. I see. Okay. They paid now. బిల్ వచ్చింది. తిన్నాక టేస్ట్ బాగుంది అన్నారు కదా. ఇప్పుడు బిల్లు ప్రైస్ చూసిన తర్వాత కూడా బాగుంది లేదా అప్పుడు చెప్పండి. ఓకే. మీరు తిన్న కాంబో వచ్చేసి 1199. 1199. Is it worth? వర్త్ ఇట్. ఎందుకంటే అన్ని టేస్ట్ చేయగలిగాం. మీరు ఇడ్లీ, వడ,
పొంగల్, ఉప్మా. ఉప్మా. ఓకే, జనరల్ గా ఉప్మా గానీ పొంగల్ గానీ ఉంటది, పిక్ చేసుకోవాలి. మీరు ఒకటి తీసుకున్నారా? నేను అడిగాను, నేను 2 అడిగాను. ఓకే ఓకే. సో మనకు 1199 లో ఇడ్లీ వడ ఏదైనా ఉప్మా కానీ పొంగల్ గానీ వస్తుంది. నువ్వు పెసరట్టు తీసుకున్నావు కదా? పెసరట్టు ఎంత అయింది తెలుసా? గుడ్. పెసరట్టు, ఉప్మా పెసరట్టు 9.99, $10 అనుకో. వర్త్ ఇట్. వర్తా అంటే ఏ రకంగా వర్తా అంటున్నావు? వర్త్ ఇట్ ఫర్ ద చట్నీస్ అండ్ సాంబార్. నీకు చట్నీ సాంబార్. ఓకే. సో చాలా రోజుల తర్వాత కారం రాయలసీమ వస్తున్నా. బట్ ఇంటి టేస్ట్ తో కంపేర్ చేస్తే స్కేల్ లో రాయలసీమతో కంపేర్ చేస్తే 1 to 10 స్కేల్ లో రాయలసీమ దోశ ఊర్లు దారితేనే మారుతుంది. అవును. నేను కంట్రీ లాట్. సో ఈ ప్రైస్ కి పడుతుంది. ఇప్పుడు క్వాలిటీ ఇస్ గుడ్. కెన్ విజిట్. You can visit again. ఓకే. క్వాంటిటీ ఇస్ గుడ్. బిల్ మొత్తం చూస్తే ముగ్గురికి కలిపి 45. 40. Yeah, 40. So and we had like 6 varieties. And we shared 6 varieties. So it's worth the price and the quantity. Okay. So ఇద్దరు ముగ్గురు వస్తే ట్రై చేయొచ్చు అనుకుంటా. You can try all the things try చేయొచ్చు and get your stomach filled. Finally rating ఇవ్వండి. Rating out of 10 5? 10 I'll say 9. నేను 8 ఇస్తాను. 8. ఓకే. అండ్ నేను కూడా 8.5. ఓకే. ఎందుకంటే అంటే మరి ఊర్లో తిన్నంత కరెక్ట్ గా లేదు కానీ రైట్. You can't expect that here. అవును, అది కరెక్ట్. అంటే మీరు వచ్చి 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. ఇది మన మెక్డానల్డ్స్ కాదు, అన్ని స్టోర్లలో ఒకటే. రైట్. బట్ జనరల్ గా ఈ ఇడ్లీ టెక్స్చర్ బాగుంది. పొంగల్, ఉప్మా 2 బాగున్నాయి. నాకు తెచ్చి పెట్టగానే మంచి గుమ్మలాడుతా ఉంది. అండ్ వీటిలో చట్నీల్లో నాకు కోకోనట్ చట్నీ నచ్చింది బాగా. నాకు కూడా పల్లి చట్నీ పర్లేదు, బట్ ఇది నచ్చింది. కోకోనట్ బాగుంది. సాంబార్ కూడా బాగానే ఉంది. సాంబార్ నాకు ఓకే. సాంబార్ ఎక్కడ అట్లే ఉంటుంది. అవునవును. గుడ్. రైట్. ఒకసారి ఇక్కడ కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందాము. మా బ్యాక్ సైడ్ ఒక ఆయన తింటున్నాడు, వెళ్ళి అడుగుదాం. హాయ్, దిస్ ఇస్ దేవ్. ఐ డూ యూట్యూబ్ వ్లాగ్స్. వాట్ ఆర్ యూ ఈటింగ్ టుడే? Masala dosa. How is it? It's pretty nice. Nice? Good? Yep. What is the hygiene of the restaurant and all? Yeah. I didn't notice anything wrong, so I'm giving it, I would say 8 out of 10. 8 out of 10? Good. And finally, the price. Price I actually didn't pay attention to. It wasn't a sticker shock. So must have been fine. I actually don't remember, to be honest, what it was. Okay. So, but I don't think it's expensive. But I don't. How much you're paying for this? I don't remember what they charged me. That's the reason I don't know. Oh, okay. You pay with a credit card. Yeah. But Okay. I mean, I didn't pay much attention. Price wasn't the factor why I would come here or not. Oh. It was like it's open on weekend mornings. It's a good place for breakfast. So this wasn't a decision on price. Oh. That's why I don't remember what I paid. So finally you are satisfied. Yes, absolutely. Thank you. Yeah, sure. మీ పేరు? సందీప్. మీరు ఏం ఆర్డర్ చేశారు? సాంబార్ ఇడ్లీ. ఎలా ఉందండి? ఇట్స్ గుడ్ అండి. గుడ్. అండ్ ఎంత పే చేశారు? $6 అంతే. $6. సో ఎంత రేటింగ్ ఇస్తారు అంటే మీరు చేసిన అమౌంట్ కి వచ్చిన ఫుడ్ కి? 5 out of 5. 5 out of 5. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. That's it. Thank you. Bye, bache. Love you. క్యాన్సర్స్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది.